హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్బీ మామ్స్ కిచెన్. ముందుగా అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే ఈరోజు మనము గ్రిల్ చికెన్, తందూరి చికెన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను. అలాగే మీరు తీసుకున్న చికెన్కి సరిపడా మసాలా కోసం అండి ఒక బౌల్ తీసుకొని కారము, అలాగే ఒక స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే గరం మసాలా అండి ఒక 2 స్పూన్లు, ఒక 2 స్పూన్ల మిరియాల పొడి వేసేసిన తర్వాత ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే 3 స్పూన్ల మైదా పిండి కూడా వేసేసి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మసాలా పౌడర్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒక హోల్ ఎగ్ వేసేసుకోవాలండి. ఎల్లో అండ్ వైట్ రెండు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసము, అలాగే నిమ్మరసంతో పాటు నేను నిమ్ముప్పు అండి ఒక స్పూన్ వేస్తున్నాను. నిమ్ముప్పు కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకొని అవసరమైతే మీరు దీంట్లో కర్డ్ కానీ లేదంటే కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఇదిగోండి నేనైతే ఇక్కడ వాటర్తో వేస్తున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న చికెన్ ఉంది కదా, ఇలా ఈ చికెన్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. బిర్యానీ పీసెస్ అంటే మనకి కట్ చేస్తారు. ఇలా తీసుకున్న వాటికి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనము మసాలా పట్టిస్తాం కదా, లోపల వరకు మసాలా వెళ్ళి ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని ముక్కలకి పట్టించుకొని మనము ఒక 1 అవర్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం ఫ్రీజర్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి వీటన్నిటిని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్రీజర్లో ఒక 1 అవర్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ముందుగా ఓవెన్ని నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ 240 డిగ్రీస్ మీద. ఇలా ఓవెన్ ట్రే ఒకటి తీసుకొని దాని మీద ఇలా అల్యూమినియం ఫాయిల్ వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసి ఇలా ప్లేట్లో సర్దుకోవాలి. నాకు ఇక్కడ 2 ట్రేస్కి వచ్చిందండి చికెను. నేను 2 ఒకేసారి బ్రేక్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో 30 to 40 మినిట్స్ అట్లా పెట్టుకోవాలండి. 240 డిగ్రీస్లోనే పెట్టుకుంటే మన చికెన్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి చాలా సింపుల్. మనకు బయట దొరికే తందూరి చికెన్, గ్రిల్ చికెన్ అని బయట తెచ్చుకుంటాం కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది మీరు కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేయొచ్చండి. టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు, అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.